వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన. రోగి తల్లిదండ్రులు రోగిని లాగుతూ లిఫ్ట్ వరకు తీసుకెళ్లారని వివరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెంలో మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా 20 మందికి పైగా తీవ్ర గాయాలు, ఒకరు మృతి. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ న్యూ పోరట్పల్లిలో విషాదం. మేడిపల్లి చెరువులోకి ఈతకు వెళ్లి 3 చిన్నారులు మృతి. విశాఖ గాజువాకలో తీవ్ర ఉద్రిక్తత. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రోడ్డెక్కిన కార్మికులు. డీటెయిల్స్ చూసే నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రక్చర్ లేకపోవడంతో ఓ రోగిని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. రోగి పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రికి వచ్చిన రోగికి చికిత్స అందించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. రోగిని వైద్య పరీక్షల కోసం 2వ అంతస్తుకు తీసుకెళ్లాల్సి ఉందని తెలిపారు. పేషెంట్ కేర్ సిబ్బంది వీల్ చైర్ తీసుకొచ్చే లోపే లిఫ్ట్ వచ్చిందని, వారి తల్లిదండ్రులు రోగిని లాగుతూ తీసుకెళ్లారని వివరించారు. దీన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది రోగి బంధువులను వారించి 2వ అంతస్తులో పూర్తి వసతులతో డాక్టర్లు చూపించారన్నారు. ఇదంతా తెలియని ఓ వ్యక్తి వీడియో తీసి వైరల్ చేశారని తెలిపారు. ఈ సంఘటనకు ప్రభుత్వ ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ స్పష్టం చేశారు. కాగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల 31న ఓ రోగి చేరాడు. అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రి 2వ అంతస్తుకు వెళ్లాల్సి ఉండగా అక్కడ స్ట్రెచ్చర్ లేక రోగిని బంధువులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. లిఫ్ట్ వరకు రోగి కాళ్లు పట్టుకుని బంధువులు లాక్కెళ్లారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోగిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లేందుకు సిబ్బంది సాయం చేయకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. రోగులకు అందుబాటులో స్ట్రెచ్చర్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో సౌకర్యం లేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలోని బండరేవు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గొల్లపల్లి కిస్టారం నుండి చెర్ల మండలానికి కూలీలను తీసుకుని వస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం కాగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 50 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. మొత్తం 18 మందికి గాయాలు కాగా వాణి అనే యువతికి బ్రెయిన్ డెడ్ అయినట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ న్యూ పోరట్పల్లిలో విషాదం నెలకొంది. మేడిపల్లి చెరువులోకి ఈతకు వెళ్లి 3 చిన్నారులు సాయి చరణ్, ఉమామహేశ్వర్, విక్రమ్ మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విశాఖ గాజువాకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని ప్రకటించిన 24 గంటల్లోపే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటనకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, పోరాట కమిటీ నాయకులు ఆగ్రహించారు. రోడ్డెక్కిన కార్మిక సంఘాల నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేస్తే తప్పుడు ప్రకటన చేసిన కేంద్ర మంత్రిని అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. రానున్న ఎన్నికలలో మోడీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సిపిఎం నాయకులు కెఎం శ్రీనివాసరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొనసాగుతుందని కేంద్రం చెప్పిన నేపథ్యంలో నిరసన చేపట్టారు. నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ కాపేజర్ని కూడా ప్రయత్నం చేయొద్దని చెప్పి జనగామ పట్టణంలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన ఖురాన్ గ్రంథం రమదాన్ మాసంలోనే అవతరించింది కాబట్టి రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి ఉందని, పండుగలు మానవాళికి హితాన్ని బోధిస్తుందని, ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో సబ్బండ వర్గాలు, అన్ని మతాల వారు జీవనం సాగిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో కఠినమైన ఉపవాస దీక్షలను చేపట్టి భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడతారని అన్నారు. जो भी वीआईपी से वो पूरे डैश में तशरीफ लाने में तो कुमर प्रताप रेड्डी साहब से जनाब कुमर प्रताप रेड्डी साहब ने 2 वादे किए. ये जंगों के मुसलमानों के लिए 100% जरूरी है. एक मुस्लिम గత 10 రోజులుగా నేను ఇక్కడ జిల్లాలో మైనారిటీ సోదరులను అందరూ రాస్తున్న సందర్భంగా మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక మసీద్ భవనం కావాలని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. చాలా మంది కోరుకున్నారు కూడా. తప్పకుండా మీ మనసులో ఉన్న కోరికలు కాంగ్రెస్ పార్టీ తరఫున జనగాం పట్టణ ముస్లిం పెద్దలకు, సోదరులకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నప్పటికీ మైనార్టీ కుటుంబ సభ్యులు చాలామంది బీదరికంలో ఉన్నారు. వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కూడా చిన్న చిన్న వ్యాపారాలు, పండ్ల వ్యాపారము, దుకాణాలు, అటువంటి వాటికి కూడా ఎలాంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందడం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే ఏ రోజు కూడా జనగామ పట్టణ మైనార్టీ సోదరుల అభివృద్ధి కొరకు, ఇక్కడ వాళ్ళకు కల్పించే సౌకర్యాల కొరకు, వారికి అందించే ఆర్థిక సాయం కొరకు ఆయన కృషి చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. మొత్తం నియోజకవర్గంలోనే ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. ఆయన
రాత్రి మగలు భూ కబ్జాల వ్యవహారంలో తప్ప ఇక్కడ ప్రజల అభివృద్ధి కొరకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు కానీ పనిచేయడం లేదు. మరి గత 10 సంవత్సరాల నుండి మైనార్టీ సోదరులందరూ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళ కొరకు మైనార్టీ విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ ప్రారంభం కాలే, ఆరంభ దశలోనే అంతమైపోయింది. అదేవిధంగా ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మైనార్టీ సోదరులకు లేదు ఇక్కడ. అందుకనే నేను చెప్పాను, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. మీరు ఆశీర్వదించి గెలిపిస్తే తప్పకుండా మైనార్టీ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ముఖ్యంగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న పిట్టి వ్యాపారస్తులకు, చిన్న చిన్న దుకాణం పెట్టుకున్న మైనార్టీ సోదరులకు ఆర్థిక సహాయం, బ్యాంకుల నుండి రుణం ఇప్పించడం, అన్ని సౌకర్యాలు కల్పించే కొరకు నా యొక్క కృషి చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో జనగామలో ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది, నేషనల్ హైవే ఉంది. గత దాదాపు 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఇది ఇంకా రైల్వే స్టేషన్ ఉంది. కానీ రైల్వే స్టేషన్ ఉంటే ఎంత అభివృద్ధి జరగానో అంత అభివృద్ధి జరగాలి. మరి గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సరైన విధంగా పనిచేయకపోవడం వల్లే ఇక్కడ ఈ జనగాం ఈరోజు చాలా బీదరికంలో ఉన్నది. ఈ బీదరికలకి బయటపడడం కొరకు రైల్వే స్టేషన్ కానీ, నేషనల్ హైవే కానీ అన్ని వసతులు హైదరాబాద్ దగ్గరలో ఉంది. ఇవన్నింటినీ ఉపయోగించుకొని జనగామ పట్టణాన్ని తాగునీటి సమస్య నుంచి కూడా అన్ని సమస్యల నుంచి బయటపడేయడం కొరకు మా వంతు కృషిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మైనార్టీ పెద్దలకు, సోదరులకు చెప్పడం జరిగింది. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, గొప్ప సంఘ సంస్కర్త, ప్రపంచ మేధావి, న్యాయశాస్త్ర కోవిదుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా కొనసాగిస్తామని షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. 132వ జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. షాద్నగర్ పట్టణ రైల్వే స్టేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాంస్కృతిక కళా ప్రదర్శన ద్వారా కళాకారులు డప్పు వాయిద్యాలతో, ఆట పాటలతో పట్టణాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, జెడ్పీ వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతిని ఈరోజు పట్టణాల్లో, పల్లెలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన భారత రత్న, నిజంగా రత్నమే భారతానికి రత్నం అయిపోతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు సమాజం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు కొంతమంది కారణజన్ములు జన్మిస్తున్నారు. ఆ కోవలనే అంబేద్కర్ గారు. నిజంగా ఆ టైంలో, ఆ కాలము దాదాపు 100 సంవత్సరాలు అయిపోయింది కదా. ఆ టైంలో సమాజంలో ఎటువంటి అంటే ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటి బలవంతపు అంశాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆ టైంలో దళిత కుటుంబంలో పుట్టి, ఒక పేద కుటుంబంలో పుట్టి ఆ స్థాయికి, అంటే ప్రపంచంలో మేధావని పేరు తెచ్చుకునే స్థాయికి ఎదిగినట్టే మన భారతదేశం ప్రజల అదృష్టం. కానీ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది పోరాటం స్వతంత్రం వచ్చిన తర్వాత, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలి, ఏ విధంగా పరిపాలించుకుంటే రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగానికి ఎవరు దానికి చైర్మన్ ఎవరైనా సభ్యులు పెట్టాలి ఆలోచించినప్పుడు, చేసినప్పుడు మనం లేకపోతే విదేశీయులతో ఆలోచన చేసామంట. మమ్మల్ని అంతా ఎందుకు ఆడుతున్నారు, మిగతానే పెద్ద మేధావి ఉన్నాడు కదా అంబేద్కర్, ఆయన పెట్టాలంటే నిజంగా ఆయన్నే చైర్మన్గా పెట్టి రాజ్యాంగ నిర్మాణం జరిగింది. ఆ రాజ్యాంగంలో అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితిగా ఆయన ఎంత మేధావి అర్థం చేసుకోలేం. ఏ దేశంలో ఏది మనకు మంచి ఒక నిబంధనలు ఉన్నాయి, అంటే యాక్ట్ ఏర్పరచడం, ఏమేమి మనం పొందుపరచుకోవాలి, దీంట్లో ఏమేమి తెలుసుకోవాలి, ఏ దేశానికి ఏమేమి మంచి ఉన్నాయి, అవన్నీ క్రోడీకరించి మంచి భారతదేశానికి దిశ చూపించిన మహాత్ముడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా
ఆయన చూపించిన మార్గంలో ఈ స్థాయికి ఈరోజు ఈ టైంలో ఈ పరిస్థితిలో ఇంతమంది దమ్మకం కానీ చాలా మంది స్వేచ్ఛాయుతంగా మాట్లాడటం కానీ ఎన్ని ఇబ్బందులు లేకుండా స్వతంత్రంగా భావప్రకటన చేయడం కానీ వచ్చిందంటే అంబేద్కర్ వల్లనే. అన్నిటికన్నా ముఖ్యంగా అనగారిన కులంలో అడుగు బలహీన వర్గాల కులంలో ఆయన ఒకటి ఇచ్చాడు. ఎందుకంటే ఏదైనా సాధించాలంటే పోరాటాలు చేయాలి, కత్తులు ఉండాలి, కటారులు ఉండాలి, సాగురేవు ఉండాలి. అటు ఇప్పుడు అవి ఏం లేదు. అన్నిటికన్నా కత్తుల కటాల కన్నా ఉత్సాహితమైన ఓటాకు ఇచ్చాడు. ఆ ఓటాకు ద్వారా మనం నీతిగా నిజాయితీగా నచ్చిన వ్యక్తిని ఎన్నుకున్నామంటే అప్పుడు యథా రాజా తదా ప్రజ ఉండే. ఇప్పుడు అట్లేదు, యథా ప్రజ తదా రాజా. మన ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాడు ఒకటే రాజా వస్తాడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక బస్టాండ్ లో ఆకలితో ఉన్న పేదలకు జనసేన నాయకులు అన్నదానం చేశారు. ఇందులో అంగోద్ పవన్ నాయక్, దాసరి శ్రీశైలం, పార్దు, అరవింద్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. నువ్వు కూర్చో తీసుకున్నావా? రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ ముఖ్య కూడలిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ ఆశయ సాధనలో తాము సైతం అంటూ పట్టణంలోని ట్రాన్స్జెండర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని, దేశ సుభిక్షత కొరకు ఎన్నో పాట్లు పడ్డారని, ఆ మహోన్నతుడిపై మాకు ఎనలేని గౌరవం ఉందని, ఆయన ఆశయాల సాధనకు అన్ని వేళల్లో కృషి చేస్తామని వారు తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులో టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఘటనలో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న 16 మందికి గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులు బీహార్ రాష్ట్రానికి చెందిన గుల్జార్ ఫిరోజ్ గా గుర్తించారు. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం కానుగమాకులపల్లిలో అపశృతి చోటు చేసుకుంది. గృహప్రవేశ కార్యక్రమంలో గాలికి టెంటు లేచి విద్యుత్ తీగలకు తగలడంతో పలువురు విద్యుత్ షాక్కు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని హుటాహుటిన బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 మృతి చెందగా మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. 3 ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. బి కొత్తకోట మండలం కొత్తపల్లికి చెందిన లక్ష్మమ్మ, విజయ్ ప్రశాంత్, వడిగల వారి పల్లెకు చెందినటువంటి లక్ష్మణ చనిపోయినట్లు గుర్తించారు. సుబ్బమ్మ, సునీత, సుధాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ గ్రూప్ బ్రిడ్జ్ వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ కింద బారుడు ఇరుక్కున్నట్టు స్థానికులు గుర్తించి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రైవర్ మరియు క్లీనర్ కు తీవ్ర గాయాలు కాగా వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. पीछे चलो चलो पीछे चलो। విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో రాష్ట్ర వాసులను మరోమారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేయబోతున్నామని, అధికారులను అక్కడికి పంపిస్తున్నామని కేసీఆర్ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ కంటే బీజేపీనే విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, కేసీఆర్ ఆంధ్రుల ద్రోహి అని, విభజన హామీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఆంధ్ర రాష్ట్రానికి విద్యుత్ బకాయిల కింద 6,400 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉండగా పట్టించుకోవడం లేదని, రాష్ట్రానికి న్యాయం చేసిన తర్వాతే కేసీఆర్ ఇక్కడ అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అతుల్ భట్ గారిని దాదాపుగా గంట సేపు వారితో ప్రత్యేకంగా సమావేశంగా అవటం జరిగింది. గత సంవత్సర కాలంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా, దాని ముందున్నటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా ఏ విధంగా అధిగమించాలి అన్న విషయంలో నా వంతు పూర్తి సహకారం తెలియజేస్తూ గతంలో కూడా వారిని కలవటం జరిగింది. కేంద్ర స్టీల్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారిని కూడా దాదాపు 3 పర్యాయాలు కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ముడి సరుకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, మూలధనానికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఉద్యోగస్తులకి అధికారులకి రావాల్సిన ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి, ఎంప్లాయీస్కి జరగవలసిన పే రివిజన్లో కానివ్వండి, రిటైర్ అయినటువంటి ఎంప్లాయీ స్థానంలో కొత్త వారిని భర్తీ చేయటం కానివ్వండి, సరైనటువంటి కోల్ సదుపాయం లేక, సప్లై లేక ప్లాంట్లో ఉన్న ఇబ్బందులు కానివ్వండి,
మూడవ స్టీల్ ఫర్నెస్ పనిచేయకపోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా స్వతహాగా నేనే ఈ అంశాలన్నింటినీ కేంద్ర మంత్రి స్టీల్ మంత్రి మరి సింధియా గారితో, జ్యోతిరాదిత్య సింధియా గారితో, కోల్ మంత్రి ప్రహ్లాద్ జోషి గారితో, వీరందరితో కూడా నేను నా అంత నేనుగా అనేక సందర్భాల్లో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేయటం, SBI ద్వారా వర్కింగ్ క్యాపిటల్ లోన్ వచ్చే విధంగా కొద్ది నెలల క్రితం ప్రయత్నం చేసి సాధించడం, ఈ రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ. దీని ప్రాధాన్యం కేవలం సెంటిమెంట్ రూపంలోనే కాకుండా ఖచ్చితంగా ఇది ఒక ప్రధాన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్తో కూడుకున్న విషయమే. అదే కాకుండా అత్యంత దాదాపుగా 1,00,000 కుటుంబాలు, 30,000 కుటుంబాలు డైరెక్ట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుంటే మరి అంతకు మించి రెట్టింపు బహుశా మరి డైరెక్ట్గా ఎంప్లాయీగా పనిచేయకపోయినా స్టీల్ ప్లాంట్ పైన జీవనోధారం ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఇది కాకుండా అంతకుముందు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు, వారికి పూర్తిగా ఇంకా న్యాయం జరగని నిర్వాసితులు కూడా ఉన్నారు. వారి సమస్యల్ని తీసుకువెళ్ళి మాట్లాడటం జరిగింది. 3 పర్యాయాలు కార్మిక సంఘాలందరితో కూడా సమావేశం కావటం. సో దాదాపుగా 1 సంవత్సరం క్రితమే ఈ విషయం నేను చెప్పడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్నది ఇప్పట్లో జరగదు. అందరినీ సంప్రదించి అందరూ ఒప్పుకుంటే, అందరికీ ఆమోదయోగ్యంగా చేసినప్పుడు సాధ్యమవుతుంది తప్పితే అదేదో సడన్గా జరిగిపోతుందని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మద్దు అని చెప్పి నేను వారికి దాదాపు సంవత్సరం క్రితమే భరోసా ఇవ్వటం జరిగింది. నేను కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కూడా దాదాపుగా 3 పర్యాయాలు నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, వ్యక్తిగత పర్యటనలో ఉన్నప్పుడు కూడా వారితో నేను మాట్లాడింది ఈ విషయమే. ఆవిడ అక్కడికి వచ్చినప్పుడు, విదేశాలకు US పర్యటనకు వచ్చినప్పుడు, మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా మాట్లాడటం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక పరిశ్రమ. అనంతపురం జిల్లా సింగనమల మండలం పరిధిలోని అనంతపురం తాడిపత్రి ప్రధాన రహదారిపై వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోయింది. టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సు బెంగళూరు నుండి బనగానపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ఉన్న దాదాపు 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన. రోగి తల్లిదండ్రులు రోగిని లాగుతూ లిఫ్ట్ వరకు తీసుకెళ్లారని వివరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెంలో మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా 20 మందికి పైగా తీవ్ర గాయాలు, 1 మృతి. పెద్దపల్లి జిల్లా NTPC న్యూ పోరట్పల్లిలో విషాదం. మేడిపల్లి చెరువులోకి ఈతకు వెళ్లి 3 చిన్నారులు మృతి. విశాఖ గాజువాకలో తీవ్ర ఉద్రిక్తత. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రోడ్డెక్కిన కార్మికులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.